హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ వరల్డ్. ఈరోజు ఇంకొక డిజైన్ చూద్దామండి. దీనికి టాజిల్స్ ఏమి ఉండవు, ఓన్లీ బీడ్సే. ఫస్ట్ దీనికోసము 3 బీడ్స్ తీసుకోవాలి. శారీ కలర్ బీడ్సే తీసుకున్నాను నేను. ముందు 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక్క పైన ఫస్ట్ గ్రీన్ బీడ్లోంచి కిందికి లాగాలి. నీడిల్ లాగిన తర్వాత ఫస్ట్ 3 తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 తీసుకోవాలి. 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ శారీకి గుచ్చి కిందికి లాగి ఒక బీడ్ నుంచి మళ్ళీ కిందికి లాగాలి. మళ్ళీ సేమ్ 2 బీడ్స్ తీసుకొని మళ్ళీ అలాగే సేమ్ నీడిల్ కిందికి లాగి పైన గ్రీన్ బీడ్ నుంచి కిందికి లాగాలి. సో శారీ మొత్తం మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఒక గోల్డ్ బీడ్ తీసుకొని సిల్వర్ కలర్ రింగ్, క్రిస్టల్ పింక్ కలర్ బీడ్, దాని తర్వాత 4 పీరల్ బీడ్స్ తీసుకోవాలి. నాలుగు పీరల్ బీడ్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ 3 పీరల్ బీడ్స్ కిందికి లాగి ఒక్క పీరల్ బీడ్ నుంచి పైకి మొత్తం రింగ్ నుంచి బీడ్స్ నుంచి మొత్తం నీడిల్ పైకి లాగి కింద ఆ షేప్ ఫ్లవర్ షేప్ వస్తుంది అన్నమాట ఆ 4 పీరల్ బీడ్స్కి. దాని తర్వాత కింద పింక్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా వరుసగా, ఒక 5 బీడ్స్ వదిలేసి తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ బీడ్ నుంచి కిందికి లాగి ఒక గోల్డ్ బీడ్, ఒక సిల్వర్ రింగ్, క్రిస్టల్ పింక్ కలర్ బీడ్ అది ఎక్కించిన తర్వాత రింగ్ నుంచి పూర్తిగా బయటకు తీసి ఇప్పుడు 4 పీరల్ బీడ్స్ ఎక్కించిన తర్వాత 3 బీడ్స్ కిందికి లాగి ఒక్క బీడ్ నుంచి అన్ని రింగ్ క్రిస్టల్ బీడ్ పైన గ్రీన్ కలర్ బీడ్ నుంచి పైకి లాగాలి నీడిల్. ఇప్పుడు అక్కడ నాటేసేసుకోవాలి. అంతేనండి డిజైన్. ఇంకా ఇలాగే శారీ మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. అంటే ఒక సిస్టరు టాజల్స్ ఏమి వద్దక్క, ఓన్లీ ఇట్లా బీడ్స్తోనే నాకు డిజైన్ వేసివు ఏదైనా అని అడిగారు. సో అందుకని నేను ఇలాగ ట్రై చేశాను. సో ఫైనల్గా ఇది డిజైన్ బాగుందా, నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.